మనలో ఏముండాలి? ప్రేమ అనే ఆనవాలు మనలో ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, దాతృత్వం కలిగి ఉండాలి. ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో వారు ఎవరు అంటే క్రైస్తవులండి. ఎవరు వారు? ఎవరండి వీరు? అంత తగ్గింపు. ఎవరండి వీరు? ఓర్చుకున్నారు. ఎవరండి వారు? ప్రేమ కలిగి ఉన్నారు. ఎవరండి వారు? సహనము కలిగి ఉన్నారంటే వారు క్రైస్తవులండి. క్రీస్తును నమ్మిన పిల్లలండి వారు. క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వారండి. క్రీస్తు తగ్గింపు కలిగినటువంటి వారండి. క్రీస్తు కనికరము కలిగిన వారండి. ఈ రోజున క్రైస్తవులు కాదు దేవునికి కావలసింది. ఎవరు కావాలి? క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. ఈ రోజున క్రైస్తవులు కాదు దేవునికి కావలసింది. నేను క్రీస్తును నమ్ముకున్నాను, క్రీస్తులో ఉన్న శక్తిని పొందుకుంటూ నా కొరకు సిద్ధపరిచిన పరమపురిలో పాదం మోగుటకు నేను సిద్ధపడుతున్నాననే క్రైస్తవులు కావాలండి దేవునికి. ఈ రోజున చప్పట్లు కొడదామా? ఎవరు కావాలి? నేను క్రీస్తును నమ్ముకున్నాను, క్రీస్తు శక్తిని నేను పొందుకుంటున్నాను, క్రీస్తు మహిమలో నేను ఉంటున్నాను, ఆయన బలమును ధరించుకున్నాను, నా కోసము సిద్ధపరిచిన పరమరాజ్యములో, పరలోక రాజ్యములో పాదం మోపుటకు నేను సిద్ధపడుతున్నాననే క్రైస్తవులు కావాలండి ఈ రోజున దేవునికి. ఆచార ముసుగులో ఉన్నటువంటి క్రైస్తవులు కాదు దేవునికి కావలసింది. క్రీస్తు స్వరూపము మీలో కలగాలి. మిమ్మల్ని చూస్తే ఒక చిన్న యేసు క్రీస్తు వలె మీరు కనపడాలి. మిమ్మల్ని చూస్తే తండ్రిని చూపించాలి. ఈ రోజున లోకములో ఉన్న మనము నీ పిల్లలు, నీ కొడుకే, నీ కూతురే కానీ ఎవరండి అబ్బాయి అంటే వాళ్ళ అమ్మ పోలికండి అబ్బాయి, వాళ్ళ నాన్న పోలికండి, వాళ్ళ మేనమా పోలికండి అని అంటున్నామే. ఎవరండి వీరంటే క్రీస్తు పోలికండి వారు. క్రీస్తును నమ్ముకున్నవారండి, క్రీస్తులో జీవిస్తున్నవారండి, క్రీస్తులో బ్రతుకుతున్నవారండి, క్రీస్తును ధరించుకున్నవారండి, క్రీస్తు అరచేతుల్లో ఉన్నవారండి.